ప్రేమకు మరణం లేదు. నిజ జీవితంలో ప్రేమలు తీరని వ్యక్తులు ఆత్మలై తాము ప్రేమించిన వ్యక్తులను కలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంటారా? ప్రేమకు మరణం లేనప్పుడు ఆత్మలకు ప్రేమలనేవి ఉండటం సహజమే కదా. ఆత్మలు నిజంగా ఉన్నాయా? ఆత్మలకు కూడా ప్రేమ సంబంధాలు ఉంటాయా? ఆత్మలు వ్యక్తులను ఆవహిస్తాయా? చెడు చేసే ఆత్మలే కాదు, మనుషులకు మంచి చేసే ఆత్మలు కూడా ఉన్నాయా? సమాధానం దొరకని ప్రశ్నలకు ఒక సమాధానమే ఈ కథ. జయసింహ దైత్యాంత విద్యుద్ఘాత విక్షారోక్ష నరసింహ విస్ఫుట విస్ఫుట కర్కశ చాలిత దీర్ఘహస్తా. అయ్యో ఎంత పని అయిపోయారా? ఏమో గిట్ట జరిగింది ఏందిరో, ఏమో ఉన్నట్టుండి గిట్లాయను. ఏం జరిగిందో ఏమో. సరే మంచోడు ఉండే కదరా, గిట్లాయను. రోజు సాయంత్రం దగ్గర కలికత్తుండే కదారా. ఏమైందిరా? మన సీతయ్య చచ్చిపోయిండు. ఎట్లా చచ్చిపోయిండు? దయ్యం చంపేసిందని ఊరంతా అనుకుంటాను. అందుకే రాత్రి వేళలో తిరగొద్దని చెప్తా నేను. ఇష్టం వచ్చినట్టు తిరుగుతారు, ఇట్లా బలవుతారు. ఈ అలగా జనానికి కుటుంబము బాధ్యతలు ఏమీ తెలియవు. నైట్లో తిరుగుతారు, అనాథ శవంలా ఇలా చూస్తారు. మీ కారులో ఈ శవాన్ని తీసుకుపోదాం. నే కారు ఇవ్వను చాచా, మీలాంటి వాళ్ళతో ఇదే ప్రాబ్లం. నేను ఇవ్వను పో. ఏందిరా ఈయన శవాన్ని కార్లు వేసుకోమంటే ఇట్లా తీసుకుపోనంటాడు? మీతో పాటు నాతో పాటు ఆయనతో సహా ఎన్నడికైనా శవం కావాల్సిందే. సరే శవం కానోన్నే ఆయన కార్లు ఎక్కించుకొని గాని ఇంతకు శవం అంటే అర్థమైందో తెలుసారా? శివైక్యం పొందినోన్నే శవం అంటారా. ఎవరైనా శివునిలో ఐక్యమై భూమిలో కలిసిపోతే వాళ్ళను శివైక్యం పొందారు, అది శవం అని అంటారు. అట్లా శివైక్యం పొందని వారు ఎవరన్నా ఉన్నారంటే ఆ పరమాత్మేరా. ఫోన్ ఆపు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా నాన్న, ఒకటే డిస్టర్బ్ చేస్తావు. అరే అబ్బాయి, నాకు కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం రా. కానీ ఒక ఊరోళ్ళంతా కలిసి ఒక సినిమా తీసిండ్రా అబ్బాయి. చూడు ఇగో ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఓటీటీలు ఉంది. అవునా నాన్న, నాకు కూడా సినిమాలు అంటే చాలా ఇష్టం. దేశం అంతా కరోనా వచ్చింది, మన అదృష్టం ఏంటంటే మన విలేజ్ లో కరోనా రాలేదు. సరేరా, మనోళ్ళందరం కలిసి సినిమా తీద్దాంరా. సినిమానా? సినిమా అంటే ఏమనుకున్నావు? కథ ఉంటుంది, డ్యాన్సులు ఉంటాయి, ఫైట్లు ఉంటాయి, రిస్కులు ఎన్ని ఉంటాయి. ఇవన్నీ నీకేం తెలుసని? సినిమా అంటే అంత ఈజీనా డాడీ? అరే సినిమాకు 24 క్రాఫ్ట్స్ ఉంటాయిరా. నాకు తెలుసు. పెళ్లి కాకముందు నేను హీరో అయిదామనుకున్నారా. నువ్వు హీరో అయిదామనుకున్నావా? వద్దులే డాడీ, థియేటర్లో బట్టలు చింపుకుంటారేమో.
ఆ తర్వాత డైరెక్టర్ అయిదాం అనుకున్నా. సినిమా గురించి నువ్వు నాకు చెప్తున్నావురా? నేను 10వ తరగతి నుండే కథలు రాయడం మొదలుపెట్టినరా బాబు. నాకేం తక్కువరా, పెళ్ళి అయినాక మిమ్మల్ని అన్న తర్వాత ఇట్లా అయినా కానీ, లేకపోతే నా అంత అందగాడే లేడురా. అబ్బో, అయినా వీటన్నిటి గురించి నీకు ఎలా తెలుసు నాన్న? నాకు 10వ తరగతి నుండే సినిమాలంటే పిచ్చిరా తెలుసా. అందుకనే నా కథ నేనే రాసుకుందామని ఓ స్టోరీ కూడా రాసిన. రాసేసావా? మీ నాన్న అంటే ఏమనుకున్నారో మరి, ఆల్రౌండర్. ఓ పని చేద్దాం, మీ ఫ్రెండ్స్ అందరిని పిలిపి మనందరం కలిసి స్కూల్ గ్రౌండ్కి వెళ్దాం. ఇది అక్కడ డిస్కస్ చేద్దాం. నువ్వు డ్రెస్ వేసుకొని వచ్చేసి నేను నా ఫ్రెండ్స్ నీట్గా రెడీ చేసుకొని తీసుకొచ్చా. సర్లే, వాళ్ళకి ఫోన్ చేయి. లేరా మీ కుర్రనాయాలు లేరు మీ దోస్తులు? వచ్చేస్తున్నారు నాన్న. టీషర్ట్ వేసావు, కుర్రాల్లాగా తయారయ్యావు. అరే మనం సినిమా తీయబోతున్నాం కదా బిడ్డ, యంగ్ యంగ్ మనం, ఎవర్ యూత్. అబ్బో, మరేమనుకున్నావు? అవునా? మరి సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఫైట్స్, పాటలు ఇవన్నీ ఎలా నాన్నా? నీకెందుకురా టెన్షను, నేనున్నా కదా. అంతా నేను స్టోరీకి అన్ని రెడీ చేసి పెట్టిన. అవునా? మరేమనుకున్నావు? నాకు తప్పేట్టు లేదుగా మరి. నీకే కాదు, మీ ఫ్రెండ్స్కి కూడా తప్పదు. సరే నాన్న. అవును కానీ ఏరా మీ ఫ్రెండ్స్ ఎప్పుడు లేట్ కామర్సేనారా? ఎక్కడికి వచ్చినా లేటేనా? టైం సెన్స్ లేదురా మీ దోస్తులకు. వేస్ట్ గాలు. ఏమో నాన్న, వాళ్ళకి ఇందాకే ఫోన్ చేశా, వచ్చేస్తున్నారు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి రమానా. ఇందాకే చేశా, దారిలో ఉన్నారంట. ఏమోరా, వస్తారో రారో. అదిగో వచ్చేసారు. నమస్తే అండి. నమస్తే నమస్తే. ఏందిరా ఇంత లేటు? బయటికి అబ్బో, ఏం చేసిండ్రా? పని మీద వెళ్ళాం. మీకు పని కూడానా మీ మొఖాలకు? అవును కానీ రా అబ్బాయి, ఇట్లా రండి. మంచి సినిమా ఛాన్స్ ఇస్తున్నారా? అవును. హీరో నేనా అండి? అంత లేదు, నిన్ను హీరో పెట్టి తీస్తే ఇక నేను ఆస్తులు అమ్ముకోవాల్సిందే గాని, ఏదో ఇచ్చిన అవకాశాన్ని ఆడికే తృప్తి పడాలి. హీరోనంట హీరో. ఫేస్ అద్దంలో చూసుకున్నావా ఎప్పుడన్నా? నేను చాలా లక్కీ అండి. చాలా లక్కీ మరి. అసలు నీకు వీళ్ళ పేర్లు తెలుసా? నాకేం తెలియదురా. ఈడు గడ్డంగాడు, ఆడు సింపురు జుట్టోడు, ఇంకోడు బక్కోడు. నాన్న, వాళ్ళ ముందర నా పరువు తీయకు. వాళ్ళ పేర్లు అలా పిలుస్తారా? ప్లీజ్ నాన్న, అలా పిలవకు. మరి ఇంకెట్లా పిలుతారో? అరే మీ పేరు చెప్పండి రా. సురేష్ అంకుల్. రమేష్ అంకుల్. ఆ వచ్చేవాడు కళ్యాణం. అది వాళ్ళ పేర్లు. వాళ్ళ పేర్లు నాకు ముందే తెలుసులేరా. రాజేష్ ఏంట్రా ఇది? డాడీ నా పరువు తీయకు. లేకపోతే వాళ్ళకి అంతకంటే మంచి పేర్లు పెడతారా? ఏందిరా అవతారాలు? వాని గడ్డం మాసిపోయింది, లవ్ ఫెయిల్ అయిన లెక్క. అరే అది చొక్కానా న్యూస్ పేపర్ రా? ఆ సింపుల్ జుట్టేందిరా పిట్టగూడు లెక్క? వీళ్ళకి ఇంతకంటే మంచి పేరు పెడతారా ఎవడన్నా? అది లేటెస్ట్ ఫ్యాషన్ నాన్న. ఫ్యాషనా? వాడేడ్రా, ఇంకోడేడ్రా? గంగిరేది మొక్కపోడు, పిడతల బట్టే మొక్క మీరు. వీళ్ళకి హీరో పేరు పెడతారా ఏంది? చూడండి ఎట్లున్నాను, వాచ్ పెట్టుకున్నాను, స్టైల్ గా ఉన్నాను. హీరో లెక్క లేనా? అవి ఎక్కడ కొన్నావో, ఎంత కొన్నావో అవి ఏందో మాకు తెలుసులే. బిల్డప్ ఇంకా చింపిరి జుట్టు మొక్కలు మీరు. హాయ్ బాబాయ్. హాయ్. లేట్ అయింది. పెట్రోల్ వసుకొని వచ్చేసరికి లేట్ అయిందిరా. అరే నువ్వు లేట్ రావడమే తప్పురా అంటే ఇంకో బుర్క పిట్టోని నెంబడేసుకొని వచ్చినా? వాడు కూడా మా ఫ్రెండే అంకుల్. అందరు తలిగినరా. సింపిరి జుట్టోడు, బక్కోడు, బుర్క పిట్టోడు, బాలే తలిగినరా మీరు నాకు. నాన్న వాళ్ళేమనుకో. అరే వీళ్ళేమన్నా స్టార్ హీరోలారా? వీళ్ళకి ఈ పేర్లే ఎక్కువ. వీళ్ళ అవతారాలు చూసినావా? చూడండి అంకుల్ ఎలా ఉన్నాను, మహేష్ బాబు లెక్క. ఆహా, హైట్ ఉన్న ప్రతి ఓడు మహేష్ బాబునని ఫీల్ అయిపోవాలి. ఇక ఆ కొంగ కూడా ఉన్నది హైటు. ఈ కొంగ కాళ్ళు నువ్వును. ఎందుకు అంకుల్ నన్ను కొంగ అంటున్నారు? ఆహా, నువ్వు అభిషేక్ బచ్చన్ మరి కొంగనపోతే ఏమంటారా? నీకే కాదు, ఇక్కడ ఉన్న అందరికి చాలా గొప్ప పేర్లు అవునా? వచ్చాయి.
అంటే నా పేరు కొంగకాల అన్నమాట. మహానుభావులు. ఊహలు ఆపనరా, నాన్న సినిమా తీద్దాం అనుకుంటున్నాడు. ఓహో, ఏంది మీరా అంకుల్? అదేంట్రా? అరే అబ్బాయిలు, అది కాదు కానీ సినిమా ఏంటి కథ ఏంటి అనేది నేను వివరంగా చెప్తా, వినండి. ఇందాక చెప్తే జోక్ అనుకున్నా అరే, అంకుల్. జోక్ చేయాల్సిన అవసరం నాకేంట్రా? మీ అందరితో పాటు మా ఫ్రెండ్స్తో అందరినీ కలుపుకొని మన విలేజ్లో ఒక మంచి సినిమా, అందరు కుటుంబ సమేతంగా థియేటర్కి వచ్చి హ్యాపీగా ఇంటికి వెళ్ళే విధంగా సినిమా తీద్దామని అనుకున్నా. అందుకే మిమ్మల్ని పిలిపించిన. అరే బురక పెట్టాడు ఇట్రారను. అరే నేనేం చెప్తున్నా సీరియస్గా సినిమా గురించి చెప్తా అంటే కామెడీ చెప్తాను ఏందిరాను? డబ్బులు కాదు, నేను అసలు కాన్సెప్ట్ ఏందనేది చెప్తా. సినిమా ఎందుకు తీస్తానమో విను. కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే సోను సూద్ గారు అనే మహానుభావుడు పేద ప్రజలకు సేవ చేసిండ్రా. ఆయన ఇప్పుడు దేవుడురా. ఆయనను ఆదర్శంగా తీసుకునే మనం కూడా ఒక గ్రామీణ ప్రామాణికంగా ఒక మంచి సినిమా మీ అందరితో పాటు ఒక సినిమా తీసి దాని మీద వచ్చిన డబ్బులను పేద ప్రజలకు సహాయం చేయాలన్నది నా కాన్సెప్ట్. మీరు సూపర్ అంకుల్. మరి ఏమనుకున్నావు? మీరు నిజంగా సూపర్ అంకుల్. గుడ్ ఐడియా. గుడ్ ఐడియా. మాకు యాక్టింగ్ రాదు కదా అంకుల్? మాకు డైరెక్షన్ వచ్చు, మరి చేయట్లే మేము. అరే నేను ఎట్లా చెప్తానో అట్లా తల ఎటూపమంటే అటు ఊపుని సరిపోతుంది అంతే. మిమ్మల్ని ఎట్లా చూపించాలో స్క్రీన్ మీద నేను చూపిస్తాగా. బొమ్మ అదిరిపోవాలంతే. అంకుల్ నాకు డ్యాన్స్ రాదు అంకుల్, మరి ఫైట్స్ కూడా రావు. మరి హీరో ఎవరు అంకుల్? నీకెందుకు రావన్నీ, నేను చూసుకుంటా కదా. స్క్రీన్ ప్లే ఎట్లా చేయాలి, హీరోయిన్ ఎవరు, హీరో ఎవరు అంతా రక్తి కట్టిస్తాగా నేను. నువ్వైతే ఆశలు పెట్టుకోకు రోయ్, నువ్వైతే హీరో కాదు. మరి హీరోయిన్ ఉందా అంకుల్? హీరోయిన్ లేకుండా సినిమా ఎట్లా తీస్తాం రా? కానీ నువ్వు అంత ఆశలు పెట్టుకోకమ్మా, అది నేను చూసుకుంటాగా. అరే మీకు విషయం ఇక్కడ నుంచి క్లారిటీ. ఇక్కడ నుంచి మనమంతా ఒక సినిమా యూనిట్. అరే మీరు ఆ అంకుల్ అన్న మాత్రం మర్చిపోండి. ఇక్కడ నుంచి మనమంతా ఒక టీం. బ్రో 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 బ్రో. డాడీ హీరోయిన్ అందంగా ఉంటుందా? అయినా అరే సినిమా అన్నాక హీరోయిన్ ఉంటుందిరా. హీరోయిన్ అంటే అందంగా ఉంటుందిరా. అయినా డాడీ చిల్ బ్రో అన్నాడు కదరా, అంటే హీరోయిన్ అందంగా ఉన్నట్టే. అరే అందరికి చెప్తున్నా, ఈ కాడ నుంచి నన్ను బ్రో అనే పిలవాలి. ఏ బ్రో, చిల్ బ్రో. బ్రో బ్రో ఓకే ఓకే ఓకే. అదేంట్రా మా నాన్న అందరూ బ్రో అంటున్నారు? షూటింగ్ అయ్యేంత వరకు మీ నాన్న బ్రోనే. మరి నేను అంకుల్ అంకుల్. అరే వాడు నాలు అనకండ్రా, హట్ అవుతాడ్రా. అవును గాని మన సినిమాకు కెమెరామెన్ ఎవడ్రా? కెమెరామ్యానా? సారీ బ్రో, ఉప్పిగాడు ఉన్నాడు కదా బిల్డప్ ఫోటోలు తీస్తాడు. ఉప్పిగాడు? అదే అదే వాడే బ్రో, ఉప్పిగాడు. మన ఉపేందర్. ఓహో, అయితే వాడినే కన్ఫర్మ్ చేద్దాం. ఓకే బ్రో. మరి సంగీతం ఎవడ్రా? మన రాక్ స్టార్ లోకేష్ ఉన్నాడు కదా. ఆహా, అంత బాగా మ్యూజిక్ కొడతాడా వాడు? గిన్నెల మీద బెంచీల మీద బాగా కొడతాడు బ్రో. మన ఏరియాలో శవం లేచిందంటే వాడి మ్యూజిక్ లేనిదే బయటికి వెళ్ళదు కదా బ్రో. వాడు అంత పెద్దతో వాడి మ్యూజిక్ ఏంటి, పశువులు సకల జీవులు అలసి చచ్చిపోతాయి బ్రో. వాడినే కన్ఫర్మ్ చేద్దాం బ్రో. వాడినే చేద్దాం. మరి హీరోయిన్ ఎట్లరా? బ్రో ముంబై నుంచి కానీ లండన్ నుంచి కానీ మంచి హాలీవుడ్ హీరోయిన్ని పిలిపిద్దాం. అబ్బో నీ ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయిరా. వాళ్ళకి పైసలు ఎవరు ఇస్తారా? మీ అయ్యిస్తాడు. నాకు ఆలోచన వచ్చింది బ్రో. మా ఏరియాలో మంచి లపాకీ ఉంది, అందరం చూసాం కదరా. మా ఏరియాలో ఒక లపాకీ ఉంది, కెమెరా ఎక్కడ పెట్టినా ఎవరు కన్ను కొట్టినా ఏమనదు. అప్పుడు మనం తీయాల్సింది సినిమా కాదు, బిజినెస్ పెట్టుకోవాలి. ఇట్లాంటి చెత్త ఐడియాలు ఇవ్వకురాను. మరి హీరోయిన్ ఎలా నాన్న? చూద్దాం రా, మన పక్క విలేజ్లో ఇట్లా ఎక్కడన్నా వెతికి పట్టుకుందాం, చూద్దాంలే. అవునా అంకుల్, నాకు తెలిసిన అమ్మాయి ఉంది. అమ్మాయికి సినిమాలంటే కూడా ఇంట్రెస్ట్. బీభత్సంగా ఉంటుంది, బీభత్సంగా డాన్స్ కూడా వేస్తుంది. మనకు బాగా సెట్ అవుతుంది. అంత బాగుంటుందా? చాలా అంటే చాలా బాగుంటుంది. అమ్మాయిని చూడాల్సిందే. కమాన్ గో. గ్రీనరీ మొత్తం చాలా బాగా వస్తుంది. అంకుల్,
హీరోయిన్ కూడా మాట్లాడి పెట్టేశాము, తనతో వెళ్ళిపోవడమే ఇక. ఓకే, బాగుంటుంది. డాడీ పాడుబడ్డ ఇల్లు అన్నావు కదా, అది కూడా అక్కడ ఊర్లో ఒక ముసలాయనతో మాట్లాడా. అవునరా, భలే గుర్తు చేశావు, చాలా బాగుంటుంది. అక్కడ బాధిద్దాం. ఏంట్రా అందరు ఇక్కడ కూర్చున్నారు? పని పాట లేకుంటే అలాగే ఉంటది మరి. మీరు మారర్రా బాబు. ఎవడు డిసప్పాయింట్ చేసినా మనం సంకల్పంతో నుండి ఖచ్చితంగా సినిమా తీయాల్సిందే, వచ్చిన డబ్బులు పేద ప్రజలకు వంచాల్సిందే. మనం డిసైడ్ చేసుకోవాల్సిందే, ఎక్కడ తగ్గేది లేదు. చెప్తున్నా వినండి, ఇట్లాంటి వాళ్ళు 100 మంది ఎన్నో మాట్లాంటారు, వాళ్ళని అసలే పట్టించుకోవద్దు. వాళ్ళు ఎన్ని అన్నా వినాలే, వదిలేయాలి, అంతేరా. పనా పనా ఎవరు బయటికి రానా? నమస్తే నమస్తే. పుట్టడమే కెమెరా వేసుకొని పుట్టినావురా, ఎప్పటికి మెడలు వేసుకుంటానావు. అంతే మరి, ఏదో పని గురించి అన్నా. ఏం లేదురా, అందరం కలిసి సినిమా తీద్దామనుకున్నాం. ఇక మన గ్రూపులో అందరితో డిస్కషన్ చేయగా మన ఉప్పిగాడైతే బాగా తీస్తాడు, పర్వాలేదు మరి అన్నారు. ఏమంటావు నువ్వు? అబ్బా అన్నా, 100 స్టూడియోలు తిరిగినా కాదన్నా ఈ అవకాశం కొరకు. అబ్బా ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇస్తున్నావు. మాట నిలబెట్టుకోవాలి, బ్రహ్మాండంగా డిఓపి చేయాలి మరి. అన్నా నీకెందుకన్నా, నా శాయశక్తులు ప్రయత్నిస్తానా. ఓకే నుకేష్, ఓసారి ట్రా. హాయ్ రా, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. వీడే డాడీ. అరే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ వా? యా అవును. నువ్వు మ్యూజిక్ నీకు వాయిస్తావా? మ్యూజిక్ కావాలంటే వాయించి చూపిస్తాను, ఒక్క నిమిషం ఉండండి. వీడిని జూత్ తెప్పించాలి లేకున్నాడు, వీడేం చేస్తాడు రా? అరే ఏం చేస్తున్నా వీడు? సూపర్ రా, నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్. సూపర్ రా, నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా. సూపర్ రా, సూపర్ రా. ఎరా ఏ ఫైన్ రా. ఏంది అందరు ఎలా వచ్చారు? మనోలేరా. హాయ్ బ్రో. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా, నువ్వు బాగున్నావా? బ్రహ్మాండంగా సూపర్ డాడీ. థ్యాంక్ యూ. నమస్కారం బామ్మగారు. నమస్కారం బామ్మగారు. మీ అమ్మాయి బాగా డాన్స్ చేస్తాడ కదా? నీ పేరేంటమ్మా? అనుష్క. అనుష్కనా? అమ్మా మీ మనవరాలు అసలు పేరేంటి? నీకు సినిమాలో నటించడం అంటే ఇష్టమేనా తల్లి? ఇష్టమేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ సూపర్. వాళ్ళని కూడా విలువమ్మా, మాట్లాడదాం. సరే సార్.
మేము ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాం, మిమ్మల్ని కూడా సినిమాలో పెడదాం అనుకుంటున్నాం. యాక్ట్ చేస్తారా? మీరు మాతో కలిసి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇగో తను హీరో, తను కెమెరామెన్, తను డాన్స్ మాస్టర్, ఇగో తను హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. ఉన్నాడుగా వాడు హీరో ఫ్రెండ్. అగో ఆ బుర్కపిట్ట జుట్టోడు అటు చివరకున్న కొంగకాల్లోడు వాళ్ళిద్దరు కూడా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లే. ఇదంతా మన యూనిట్ అమ్మా. రైట్, డన్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసార్థకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అశ్వదాయి చకోదాయి మహదాయి మహాధనే ధనం మే జుషదాం దేవీం సర్వకామార్థసిద్ధే. పుత్రపౌత్ర ధనం ధాన్యమస్య శ్వాజగోర్ధం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. ధనమగ్నిర్ధనం వాయోధనం సూర్యోధనం వసుః ధనమింద్ర బృహస్పతిరణం ధనమచ్చందదే వైనతే సోమం పిబ సోమం పిబతురుత్రః సోమస్య ధనః సౌమ్యాహం న సోమిని నక్రదో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః. భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపే సదః. ఉప్పిగా ఫస్ట్ సీన్ మంచిగా రావాలని చెప్తే కదరా. సీన్కి ఏమైందన్నా? ముందు నువ్వు క్యాప్ ఏది ఇవ్వకపోతుంది. సరే సరే, రెడీ రెడీ రెడీ, యాక్షన్. గర్ల్స్ వెళ్ళండి, గో గో గర్ల్స్. ఓకే, కట్ కట్ కట్. యాక్షన్. అమ్మాయిలు వెళ్ళండి, గర్ల్స్ వెళ్ళండి, గో గో. ఓకే, అలాగే వెళ్ళండి. ఓకే, గుడ్, అలాగే అలాగే వెళ్ళండి. ఏంటమ్మా అలాగే చేయడం? స్ట్రేట్కి వెళ్ళడం కూడా రాదా? ఏంటమ్మా అలా నడుస్తున్నారేంటి? సీన్ సరిగా చెప్పలేదా? ఇటు రండి. బాయ్స్, మీ డైలాగ్ గుర్తున్నాయా? గుర్తున్నాయి. ఓకే, ఇప్పుడు అర్థమైందా? ఓకే కదా. మీరు అమ్మాయిల్ని ఫాలో అవుతుండ్రు. అరే కొంచెం రొమాన్స్గా నడవండి. ఎట్లనా మీరు? అరే రొమాన్సా? అన్నా స్మైల్ తెలియరన్నా. ప్రేమ్ లాంగ్ షాట్ ఇట్లా పెట్టు, నువ్వు చూసుకో. రెడీ? ఓకే రెడీ. బాయ్స్ ఓకే, కమాన్, రెడీ రెడీ రెడీ. ఓకే డాడీ, రెడీ రెడీ రెడీ. డాడీ నా కాస్ట్యూమ్ చూడు, నా స్పెక్స్ చూడు, నేను హీరోగా ఓకేనా? అరే ఆన్ ది సెట్ డాడీ అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కాల్ మీ సార్. డాడీ సార్ ఇప్పుడన్నా చూడండి సార్, కాస్ట్యూమ్ ఓకేనా, స్పెక్స్ ఓకేనా? ఏడిచినట్టుందిలే కానీ. బ్రో బ్రో నాది ఎలా ఉంది? అరే బ్రో అని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? కాల్ మీ సార్. థ్యాంక్ యూ అంకుల్. నాది ఎలా ఉంది? అరే పిట్టమొక్కపడా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? సెట్లో కాల్ మీ సార్, అర్థమైందా? పో నడవండి, సీన్కు రెడీగాండి. సీన్కి రెడీగాండి రా. అటు వెళ్దాం పదరా. అరే అరే ఉప్పిగా అన్నా, లైట్లు వెలుగుతలేవేదిరా? కరెంట్ లేదన్నా. ఆ మాత్రం దానికి ఎందుకు సెట్ చేసినావురా? అన్నా ఇది సినిమా షూటింగ్, ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి. నువ్వు చెప్పాలి నాకు మరి. అన్నా పాస్పోర్ట్లు తీసుకొని సినిమా తీరా అంటే అట్లనే ఉంటుంది మరి. బాయ్స్ రెడీయా? రెడీ రెడీ, మేకప్ రెడీయా? Come on now, I need you. ఓయ్ ఏంది? వస్తుంది. సిగ్గు లేకపోతే సరే పో, పోయి షూటింగ్ చేయపో. అది కాదే, ఈరోజు ఇంత అందంగా ఉండవేంటే? చిచి, వయసు వచ్చింది కానీ సిగ్గు మాత్రం పోలేదు.
చిచి చింత వచ్చినా పులుపు చాలే. పో షూటింగ్ చేసుకో పో. హే, మీకు ఓ విషయం తెలుసా? ఈ గుడి చాలా మహిమ గలదంట. ఇక్కడ మనం ఏం మొక్కుంటే అది జరుగుతుంది. నాకైతే వంట చేసే మొగుడే రావాలి. నాకైతే ఉద్యోగం ఉన్న మొగుడు కావాలి. మీరు మారే, మీరు మీ కోరికలు. నా కోరికలు ఉన్నాయి, అవి వేరే ఉన్నాయి. సరే తీ, నీ ఇష్టం. సరేలే, నీ ఇష్టం. పంతులు గారు, ఈరోజు పులిహోర లేదా? పులిహోర లేదు, దద్దోజనం ఉంది. ఎందుకులేండి. ఏంటి సార్, మీరు గుడికి వచ్చారా? దేవుణ్ణి చూసి ముక్కడానికి వచ్చాం. మీరెందుకు వచ్చారు? ఈ గుడి చాలా మహిమగల గుడి, అందుకే మేము వచ్చాం. మీరు అందుకే వచ్చారా? రేయ్, పక్కకెళ్ళి మాట్లాడుకోనరా, అసలే కరోనా ఉంది, వెళ్ళరా. నీకా ఆమెకా? వెళ్ళండ్రా. పదండ్రా, వీడికి అనుష్క కరోనా పట్టినట్టుంది. పదండి, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏం కోరుకున్నావేంటి? మంచి జాబ్ రావాలని. అవునా? ఫస్ట్ నువ్వు వంట నేర్చుకో. ఎందుకు? నేను అదే కోరుకున్నాను కాబట్టి. ఏం కోరుకున్నారు? చెప్పొచ్చుగా, మేమేం ఆప మీ కోరికల్ని. అయినా నీకు మాటలొచ్చా? వచ్చు. సంతోషం, ఇప్పుడైనా మాట్లాడావు. మళ్ళీ సైలెన్స్.
ఈ జంటలేంటో కబుర్లేంటో నాకేం అర్థం అవ్వట్లే. అంతా ఆయనకే తెలుసు. నీకు ఒకటేమైనా కావాలా? నాకొద్దురా బాబు. మరెందుకురా మాట్లాడుతున్నావు? మొత్తానికైతే ఇక్కడ సెటిల్ అయ్యాము, అది చాలు. సర్లే వదిలే. అంతే కదా, మనం ఏం చేస్తాం. వదిలే. ఓకే. అయ్యో రామా, నువ్వు అలా డైరెక్ట్గా చెప్తే వాళ్ళు ఏదో అనుకుంటారు కదా, మన ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని. అవునా? అనుకోని వాళ్ళకు కొంచెం టైంపాస్ అవుతుంది కదా. ఏంటండి ప్రాబ్లం అన్నారు? ఫ్యాన్ తిరుగుతలేదు. వర్క్ చేయట్లేదని చెప్పాను కదండి. అక్కడేదో వైర్ పోయినట్టుంది. చూడాలి. స్టూల్ టేబుల్ లాంటివి ఏమైనా ఉన్నాయండి? అది ఉంది కానీ వెయిట్ ఆపలేదు. ఆపలేదు? మరి ఎలా? ఒక పని చేయండి, నన్ను లిఫ్ట్ చేయండి. మీ వెయిట్ ఎంత? 40. నేను మోయగలను అంటారా? మోసి చూడండి, అప్పుడే అర్థమవుతుంది. సరే రండి. అదేంటి ఇంకా రాలేదు? అదిగో వస్తున్నట్టుంది. హాయ్. ఏంటి ఇంత లేటు? ఎందుకే ఇట్లా ఆడుతున్నారు? అరే ఇటువైపు పాములుంటాయా? ఏమీ లేవు. ఇందులో పాములుంటాయేమో, పెద్ద చెరువే అసలు. ఏంటి అలా చల్లుతున్నారు? ప్రియాంక నా మీద కాదే, ఆమె మీద పోయు. అరే ఎవరో స్నానం చేస్తున్నట్టున్నారా? పదరా వెళ్ళి చూసొద్దాం. రే తప్పురా. నువ్వు రాకురా, మేము వెళ్తాం. రాకురా, మేము వెళ్తాం. రే పదనరా. రే వద్దురా. నువ్వు రాకురా. హే నువ్వు పదరా. వద్దురా. రే ఆగండ్రా, నేను వస్తున్నా. డిస్టర్బ్ చేయకు, ఆగురా. రే వద్దులేరా, వెళ్ళిపోదాం పదనరా.
హే వాడు గుడిలో కనిపించిన దద్దోజనం గాడు కదా, వాడు వాళ్ళ ఫ్రెండ్సే. వాళ్ళు ఫెన్సింగ్ దగ్గర నిలబడి చూస్తున్నారు. అవును, అందులో నా ఫ్యాన్ ఉన్నాడే. పదరా, ఇంకొకసారి ఎవరు చూడకుండా తందాం పద. వెళ్ళి వీళ్ళ పని చూద్దాం. రే అవసరమరా ఇదంతా? ఏంట్రా ఇదంతా? నేను రాను. ఏం చేస్తున్నావు? రండి చెరువులోకి. నేను రాను. నేను రాను. పదండి మీ చెరువులోకి. సంగతి చూస్తాం ఈరోజు. చెరువులోకి పదండి. ఓం శ్రీం హ్రీం క్రీం ఓం హ్రీం క్రీం మహాకారి ఓం శ్రీం హ్రీం ఇక్కడికి రావద్దు, చచ్చిపోతారు. ఆ ఇంట్లోకి వెళ్ళవద్దు, చచ్చిపోతారు. ఇక్కడ దయ్యాలున్నాయని చెప్పావు కానీ ఏదో ఒకటి చెప్పండి బ్రో. చెప్పేది ఏం లేదు బ్రో, ఖచ్చితంగా ఇంట్లోకి వెళ్ళాల్సిందే. పదండి రండ్రా. మొత్తానికి అందరు సెట్ అయిపోయారుగా? నిజంరా? అవునా? ఊరి చివర సాయిబుల దగ్గర తాయత కట్టిస్తే కళ్ళలు రావురా? అరే నేను చెప్తుంది నిజంరా, జోక్ కాదురా. నేను నిజమేరా చెప్తుంది. అరే నిజంగా దయ్యాలు ఉన్నాయిరా. ఈ విషయం ముగ్గురు దగ్గర విన్నానురా నేను. మన ఊర్లో సీతయ్య కూడా దయ్యం వల్లే చనిపోయాడంట్రా. అరే ఏం మాట్లాడుతున్నారు? మేము అమ్మాయిలం ఇక్కడ. దయ్యాలు గీయాలంటావు అసలు? ఏంది మీరు కూడా దయ్యాలకు భయపడతారా? దయ్యాలతో కాపురం చేసే వాళ్ళకి ఏం తెలుస్తుందిలే. అసలు దయ్యాలు అయ్యేదే అమ్మాయిలు కదా. మగ దయ్యాలు లేవా? ఫస్ట్ అందరు ఈ టాపిక్ వదిలేయండి. ఎక్కడో ఊరి చివరకు తీసుకొచ్చినారు, మాకు భయం అవుతుంది. ఇట్స్ ఓకే లీవ్ ఇట్. నేనే అనవసరంగా మీ అందరిని డిస్టర్బ్ చేశాను. రాజేష్ ఏం చేస్తున్నావు? అవునా? ఏమో నాకు నిద్ర పట్టట్లేదు. నిన్ను చూడాలనిపిస్తూ ఉంది. నిన్ను చూసి గట్టిగా హత్తుకోవాలనిపిస్తుంది. గట్టిగా హత్తుకొని కిస్ చేయాలనిపిస్తుంది. అవును రాజేష్, త్వరగా రా. ఎవరు చూడొద్దు మనల్ని, డిస్టర్బ్ అస్సలు చేయకూడదు. ఎక్కడ కలుద్దాం? అంటే పాడుబడ్డ ఇళ్ళ దగ్గర అయితే బెటర్ కదా. అవునా? బట్ ఆ దయ్యం ఉంది కదా. అరే మనం ఇంట్లోకి వెళ్ళం, ఇంటి బయట కలుస్తాం. ఏమో కానీ నాకు భయం కదా. సరే అయితే కిస్ క్యాన్సిల్. నేనేదో కిస్ 2-3 కిస్లు ఇచ్చేసి హక్ చేసుకొని ఆ తర్వాత మూడ్ని బట్టి ఇంకేదేదో. లేట్ చేయొద్దు, అస్సలు లేట్ చేయొద్దు. మళ్ళీ నీ మూడ్ మారిపోతుంది. ప్లేస్ చేంజ్ చేద్దాం. సరే వచ్చి తీసుకెళ్తావా మరి?
రాక చస్తానా? వస్తాలే. ఓకే. రాజేష్, రాజేష్ ఏమైంది రాజేష్ నీకు? రాజేష్, రాజేష్ ఏమైంది రాజేష్ నీకు? రాజేష్ లే రాజేష్, ప్లీజ్ రాజేష్. ఎవరు రాజేష్ నేను ఇట్లా చేసింది? అనవసరంగా రమ్మన్నాను నేను. ప్లీజ్ రాజేష్ లే. ఎవరు ఇట్లా చేసింది? ఎవరు ఇట్లా చేసింది? ఎవరు నా రాజేష్ ఇట్లా చేసింది? రాజేష్ లే, ప్లీజ్ రాజేష్ లే. ప్లీజ్ రాజేష్ లే. లే రాజేష్ ప్లీజ్. రాజేష్ ప్లీజ్ లే రాజేష్. ప్లీజ్ రాజేష్ లే రాజేష్ ప్లీజ్. లే రాజేష్. ఎవరు రాజేష్ నేను ఇట్లా చేసింది? ప్లీజ్ రాజేష్ లే రాజేష్. అవును, మనం ఇట్లా తిరుగుతున్నాం కదా సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి. మీ నాన్న ఏమని అంటున్నారా? డాడీ ఏమంటాడు? డాడీని నేను చూసుకుంటా. మనం ఇలా తిరగడం అనేది మనం అనుకోకుండా చేస్తున్నాం. నీకు అర్థమవుతుందా? అనుకోకుండా? అవును. మన షూట్ ఒక సైడ్ జరుగుతుంది. ఎందుకో బయటికి రావాలనిపించింది. నేను తీసుకొచ్చాను. ఇప్పుడు కూడా ఆ టెన్షన్లన్నీ మనకెందుకు? సరదాగా నేచర్ని ఎంజాయ్ చేయి నువ్వు. ఇది కాకుండా మళ్ళీ దయ్యం టెన్షన్ ఒకటి. ఇట్లాంటి టైంలో ఆ దయ్యాన్ని ఎందుకు గుర్తు చేస్తావు? నాకు అదే మైండ్లోకి వస్తుంది. మీ నాన్నని ఒప్పించావా? మీ నాన్న నువ్వే ఒప్పించు, మా నాన్నని ఒప్పించు, మా ఇంట్లో కూడా నువ్వే మాట్లాడు. మీ ఇంట్లో మీ నాన్న ఒప్పిస్తావు నువ్వు? ఒప్పిస్తాను. మా ఇంట్లో వాళ్ళని కూడా నువ్వే ఒప్పించు. అదేంటి? నేనే ప్రపోజ్ చేసి నేనే అన్ని ఓపెన్ అయితే నువ్వేం చేస్తావు? నువ్వు అబ్బాయి కాదా? హీరో ఇక్కడ. డాడీని నేను చూసుకుంటా. మీ ఇంట్లో నువ్వు నేను చేయను. ఫస్ట్ నువ్వు మాట్లాడు, కుదరకపోతే నేను ఒప్పిస్తా. సరేనా? వెళ్దామా? ఏంటి వాళ్ళు నన్ను కామెంట్ చేస్తుంటే నువ్వు సైలెంట్గా కూర్చున్నావు? అబ్బాయివి కాదా? హీరో అని ఎగిరేయడం కాదు, హీరోయిజం ఇప్పుడు చూపించు. నేనంటే నీకు ఇంత కూడా ఇష్టం లేదా? నా మీద కామెంట్ చేశారు వాళ్ళు. చిల్లర వెదవలు, వదిలేసే. ఏమ్రా సత్యనారాయణ, బాగున్నావా? ఎప్పుడు లేని గుడికి వచ్చినావేంద్రా?
ఎవరన్నా పిలిచిరారా? అవునా, మీకెట్లా తెలుసు? నాకు తెలియకుండా మా అబ్బాయికున్ను ఆ హీరోయిన్ అమ్మాయికి ఏదో నడుస్తుందిరా. అరే ఆ ధ్వజస్తంభం చివరి నుండి కింది దాకా రాగి తాపడమును ఆ కింద ముందు బండేయించింది నేనేరా. వస్తారా దొంగనాలు పట్టుకురా. మన అనుమానం కరెక్టేరా, ఏదో నడిపిస్తానురా. సచ్చిండ్రా మీరు ఇవాళ నా చేతిలా. పరిగెత్తాను రా దొంగనాయాలరా. ఎంత దూరం పరిగెడతారో నేను చూస్తారా. రేపు షూటింగ్ కాడికి వస్తారు కదరా, అప్పుడు చెప్తారా మీ సంగతి. ఎరా సత్యనారాయణ, ఇంతకు మీ కోడళ్ళు ఎట్లున్నారా? నా కోడళ్ళ కొరువిదయాల ఆ పాయింట్లు ఏంది, ఆ వేషధారణ ఏంది? మీ కొడుకు ఇంటికి వచ్చిండా? వచ్చిండు. నా కొడుకు ఇంటికి రాని వాళ్ళని లగ్గం చేస్తా ఏమనుకుంటున్నా? వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేరా. నీ కొడుకు వాడు పెద్ద జాదుగాడు. సినిమా స్టార్ట్ చేసి వాడిని ఖరాబ్ చేస్తారు మీరు. పూర్ణి అంత మాట ఏందిరా? నాకు టైం అయిపోతుంది, వెళ్ళిపోదాంపా. పోదాంపా. నాకేం తెలుసు? రే రాజేష్, మీ నాన్న ఆడదే అని చూడడానికి వెళ్ళాడంట్రా. నాకేం తెలుసురా? వెళ్ళాడని తెలిసిందో నేను చంపేస్తానురా. అరే నా ఫోటోకు నేను ఎంత నేర్చుకునేలా ఉన్నాను రా. రాత్రికి పగలకి తేడా తెలియకుండా పరిగెడుతున్నా. అమ్మ ఓపిక లేదు బాబోయ్. అంకుల్ నాన్న, అంకుల్ ఎక్కడున్నావు? రాజేష్ మీ నాన్న చెట్టు కింద ఉన్నాడు. అంకుల్. అవునా? అంకుల్ అంకుల్ నాన్న. అంకుల్ అంకుల్ డాడీ. అంకుల్ ఏమైంది డాడీ నీకు? డాడీ ఏమైంది డాడీ? డాడీ ఏమైంది డాడీ నీకు? అంకుల్. డాడీ 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 ఏమైంది డాడీ నీకు? నాన్న నాన్న ఏమైంది నాన్న? అయినా మీరు ఇక్కడ ఉన్నారేంటి? ఆ చేతిలో ఆ చాక్లెట్ ఏంది? ఇదా 94, 95 రోజుల్లో మేము కాలేజీకి పోతున్న సందర్భంగా నా మధు ఇచ్చిన గిఫ్ట్ రా ఇది. ఓ మధు నీ మనసు నాది కదా. ఓ మధు ఎవరన్నా ఆగోలేంటి? త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ కదరా నా ఫ్రెండు. నాకెందుకో జ్వరం వచ్చినట్టుందిరా. ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. షూటింగ్ ఏమన్నుంటే రేపు తీద్దాంరా. ఇప్పుడు ఓపిక లేదు నానా. సర్లే డాడీ. అమ్మా ఒళ్ళంతా నొప్పిగా ఉందిరా. అంకుల్ ఒక విషయం అడగనా? ఏంటి
ఏంట్రా? దీనికో మార్గం ఉంది, చెప్పనా? ఏందో చెప్పురా. బారుకు పోదామా బ్రో? డీజే రీ రికార్డింగ్ కూడా ఉంటుంది. నిజమారా? అవునా? తప్పు కాదరా. సరేలే, ఏదో ఈ ఒక్కసారి పోయేద్దాంపా. ఓం హ్రీం 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 చాముండాయ్ జై. ఓం హ్రీం 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 చాముండాయ్ జై. ఓం హ్రీం 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 చాముండాయ్ జై. ఓం హ్రీం 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 చాముండాయ్ విజయ్ ఆవాప్యామి. ఓం హ్రీం 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 చాముండాయ్ విజయ్ ఆవాప్యామి. ఓం హ్రీం 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 చాముండాయ్ విజయ్ ఆవాప్యామి. పొలము మా తాత దున్నిండు, మా అయ్య దున్నిండు, ఇప్పుడు నేను దున్నుతున్నా. ఇక నుంచి నా కొడుకులు దున్నాలి. నా ప్రాణం పోయినా సరే ఈ పొలాన్ని వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టను. ఛీ, నీకు బతకడం రాదురా. వాళ్ళలాగా నువ్వు కూడా చస్తావు. వ్యవసాయం చేయాలంటే మీరు ఇక్కడే ఉండాలి. అయ్యా, సింధు నాగరికత నుంచి వ్యవసాయం ఉన్నది. నా గొంతులో ప్రాణం ఉండగా నా పొలాన్ని ఎవరు తాకలేరు. రా, నీకు గొంతులు పెరిగినాయి, బుద్ధులు పెరిగినాయి. మా ముందు చేతులు కట్టుకొని నిలబడేది ఎవరు? మాకు మర్యాద ఇచ్చేది ఎవర్రా? చస్తావు, చూస్తారా నీ సంగతి? ఆ సీతయ్యలాగా నిన్ను కూడా చంపుతా. అయ్యా, ఈ పొలాన్ని మా తాతలు దున్నిరు. మా ప్రాణం పోయినా సరే మేము వదలంతరా. అయితే ఇప్పుడే చచ్చిపోరా. చావురా కొడుక, చావు. చచ్చిపోరా, చచ్చిపో, చచ్చిపోరా. హలో, ఎక్కడున్నావురా? నేను తోటగా ఉన్నా. వచ్చారా? ఊర్లో జనాలను చంపేస్తావు. ఎంత ధైర్యంగా బతకూడదు.
Come on boys, start music. మాస్టర్ ఏంటి మాస్టర్ ఏంటి మాస్టర్ ఇది పట్టుకో 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 అమ్మో ఇదే దయ్యం ఇదే దయ్యం రా బాబు ఎక్కడికి పోతావురా డాన్స్ కావాలన్నా కదా నేర్పించు నేర్పించు ఇలాగే రారా డాన్స్ నేర్పేది నేర్పించు 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 బాగరా డాన్స్ కావాలంట డాన్స్ ఎక్కడికి రాబోతున్నావురా డాన్స్ కావాలంటే డాన్స్ నా కొడుక్కి రా ఇప్పుడు నేర్పితూ రా అనుష్క 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 విగ్రహం ఈ ఇల్లు దొరకదంట ఇందులో 2-3 దయ్యాలు ఉన్నాయంట మీ నాన్న ఒకటే అన్నాడు కాదురా నువ్వు 2-3 అంటావేంటి ముందు లోపల పదలరా రండ్రా రండి ఏం శబ్దం రాది అరే నాకు భయం అవుతుందిరా పిల్లేరా ఆడపిల్ల మోపిల్లిరా అది దాన్ని తోక పట్టుకోరా మగదా ఆడదో తెలుస్తుంది అమ్మో భయం వేస్తుందిరా అరే వెనకరించి నన్ను గుర్తుంది ఎవర్రా నాకు మాత్రం ఏం తెలుసురా నా ఫ్రెండ్ ఏమద్దు పదండ్రా అరే భయపడకండి రా అది కాదు మామ చెప్పుకుంటే పరువు నన్ను కూడా కొట్టారా అమ్మో మళ్ళీ కొట్టారా ఎవర్రా అది అబ్బా అమ్మో నన్ను ఎవరు కొట్టారు అమ్మో ఎవరు కొట్టారు
అమ్మా నన్ను కూడా ఎవరో కొట్టారు. ఎవరా అది? ఎవరు కొడుతున్నారా? ఎవరో కొడుతున్నారా? మా అమ్మ నాకు కూడా కొట్టారా? ఎవరు కొడుతున్నారా మనల్ని? ఎవరు కొడుతున్నారా మనల్ని? ఎవరు కొడుతున్నారా మనల్ని? రే ఏం జరుగుతుందిరా ఇక్కడ? బేబీ నన్ను ఎవరు కొడుతున్నారు బేబీ? నన్ను కొట్టకే బాబు. అబ్బా వద్దు, వద్దు 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 చాలు చాలు చాలు. వీళ్ళిద్దరు ఉన్నారు. ఇంతకు అనుష్క ఎదురా? రే పదండి రా, తొందరగా వెతుకుదాం పదండి. ఒరే దరిద్రుడా, నన్ను ఒక్కడే వెళ్ళిపోయారంట. దయ్యంగా దయ్యం దయ్యం జీవితంలో పోవడం. అమ్మో దయ్యం దయ్యం! మీరా ఏంటండి ఇలా అయిపోయారు? దయ్యం కాదు, నేనురా ఫోటోగ్రాఫర్ని. సరే అవునరా, వెతుకులండి. దయ్యం నన్ను పిచ్చగొట్టుడు కొట్టిందిరా. నన్ను వదిలిపోయారంద్రా దరిద్రులారా. కెమెరా ఏదండి? ప్రాణం అయిపోతుంటే కెమెరా అంటారంద్రా దరిద్రులారా. సరే రండి వెతుకుదాం రండి. స్వాతి స్వాతి ఏమైంది స్వాతి? స్వాతి స్వాతికి ఏమైంది? స్వాతి ఏమైంది? స్వాతి అనుష్క అనుష్క రా వెళ్దాం. ఎవరు నువ్వు? అనుష్క నువ్వు కూడా వీళ్ళతో కలిసి కామెడీ చేస్తున్నావు కదా? కామెడీ చేస్తున్నావు కదా? మమ్మల్ని వేసుకుంటున్నారు కదా మీరంతా?
డాడీ బ్రో ఇంటికి వెళ్ళాడ్రా. మీ నాన్న చాలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నారా? ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఎన్ని క్లాసులు చెప్తున్నారో? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా, అసలే కోపంలో ఉన్నా. మేము మాత్రం సంతోషంగా ఉన్నామా? మేము టెన్షన్లో ఉన్నాం. నేను రాను. అరే అందరు ఇక్కడేం చేస్తానరా? అయినా గేటుకు తాళం వేసింది ఎవర్రా? గోడ దూరికి రావాల్సి వచ్చింది. షూటింగ్ ఏమైందిరా? ఇక్కడ మీటింగ్ పెట్టింది అందరూ. ఒక్కసారి చూడు. కుట్టూనా? ఇది నా మధుమతి వాయిస్ లాగున్నదేంది? ఎన్ని రోజులైంది ఈ గొంతు విని? అవునా? నాకు తెలియదు మధు. నేను నీకోసం ఎదురు చూసి చూసి ఏడ్చి ఏడ్చి నువ్వేమైపోయావో తెలియక వీళ్ళ అమ్మని పెళ్లి చేసుకోవాలి మధు. ఏంది అన్న ఇదంతా? నువ్వు ఆగు నాన్న. కుట్టు, ఈసారైనా ఒక్క హగ్గి ఇవ్వవా? ఏ అనుష్క ఏమంటున్నావు? మళ్ళా మధు, నేనంటే ఎంత ప్రేమ నీకు. ఇన్ని సంవత్సరాలైనా నా మీద నీకు ప్రేమ అట్లనే ఉందా? కుట్టు, నేను బంగారం వేసుకుని గురించి నిన్ను ప్రేమించాను. ఎన్ని కళ్ళు కన్నాను తెలుసా? డాడీ అనుష్క. ఒరేయ్ మీ నాన్న తల రసగుల్లా. రేయ్ ఆపరా, లేని పని ఐడియాలిస్తాం. మధు, డాడీకి వాడి కొడుక్కి ఒకే అమ్మాయారా? డాడీ రే డాడీకి కొడుక్కి ఒకే అమ్మాయారా? అవినాష్ ఏంద్రా తండ్రి కొడుకు ఒకటే పెళ్ళమ్మారా? ఏంద్రా చాలా నేను నా కుటుంబం కలిసాను. మీరు కానీ వాళ్ళని వచ్చి ఇబ్బంది పెట్టిన డిస్టర్బ్ చేసే కొన్ని బొంద పెడతా. ఒరే ఆపండ్రా, నిజంగానే బొంద పెట్టేలా ఉంది. ఎంత చక్కరైన సీను. కారం ఎక్కువైందిరా నీకు. రే డాడీ వదులు డాడీ. మీ డాడీ కళ్ళ నుండి కామం కారిపోతుంది. అది మా ఫ్రెండ్, పక్కకు లాగండి. అనుష్క అనుష్క. అంకుల్ అంకుల్ వదలండి అంకుల్. డాడీ అంకుల్ ఇది అనుష్క. సారీ అమ్మా. ఏం జరుగుతుందిరా? అసలు ఏం జరిగిందిరా? నాకేమైందిరా? 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 అమ్మా క్షమించమ్మా. నాకేమైంది రాజేష్? ఏం కాలేదులే, మా పెద్దమ్మ వచ్చింది నీలోకి. తప్పేం జరగలేదు కదా? ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదమ్మా, క్షమించమ్మా. ఒరే నాన్న, నన్ను క్షమించురా. డాడీ ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం పదా. నాకేదోలా ఉందిరా. పదరా. పద డాడీ, లేకుంటే కొత్త కొత్త మమ్మీలు అందరూ వచ్చేలాగున్నారు. నువ్వు రా అనుష్క.
అప్పుడే తెల్లారిపోయిందా? అప్పుడే తెల్లారిపోయిందా? వ్యూ మాత్రం అదిరిపోయిందిరా. ఇప్పుడు గనక కెమెరా ఉండి ఉంటే అబ్బా. ఏ పదరా, మిగిలిన సినిమా షూటింగ్ చేద్దాంపా. ఎప్పుడు బిల్ల ఫోటోలో బుద్ధే నీకు. ఏ పదండి. ఏ పా, మిగిలిన పాట తీసి రిలీజ్ చేయాలపా. నాడు అందరం కలిసి బాగా కష్టపడ్డాం. మన సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ట్రైలర్ చూసిన తర్వాత అందరు చాలా మంచి అప్రిషియేట్ చేస్తున్నారు. లైకులు, షేర్లు, మెసేజ్లు. అందరు మనం సినిమా తీస్తా అంటే చూసి అవమానపరచున్నారు. ఇప్పుడు ఫోన్లు చేసి మా ఫ్రెండ్స్ తో సహా ట్రైలర్ చాలా బాగా వచ్చింది అంటుండ్రు. ఈ విషయం మీకు కూడా ఫీడ్బ్యాక్ ఉండే ఉంటది. డాడీ, అమెజాన్, నెట్ఫ్లిక్స్, హాట్ స్టార్ ఇట్లాంటి ఓటీటీలు చాలా బాగున్నాయి డాడీ. అక్కడ కనుక రిలీజ్ చేసాం అనుకోండి, రిటర్న్ లో షేర్ రూపంలో ఇంకా ఎక్కువ అమౌంట్ వస్తుందంట. ఖచ్చితంగా ఓటీటీకే ఇద్దాం. నాకు నిన్న ఒకసారి ఫోన్ కూడా చేసి, బహుశా ఇవాళ రేపో వస్తుండొచ్చు. ఎవరు వచ్చినా మనం అయితే డిమాండ్ చేసేది లేదు. మనం ఒక సేవా దృక్పథంతో ఈ సినిమా కాన్సెప్ట్ అనుకున్నాం. అదే డిమాండ్ లేకుండా వాళ్ళు మన శ్రమను గుర్తించి ఏదైతే వాజిబ్ రేట్ వస్తుందో, ఏదైతే మనం సర్వీస్ చేద్దామని అనుకున్నామో, వచ్చిన దాంట్లో మన ఈ పిల్లలందరూ కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళకు వచ్చినంతా షేర్ ఒక రెమ్యునరేషన్ ఇచ్చేసి అందరూ హ్యాపీగా ఉండే విధంగా చూద్దాం. ఓకే. సార్, ఎవరు సార్ మీరు? కుటుంబరావు, నేను ఓటీటీ నుండి వచ్చాను. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. మీ ట్రైలర్ చూశాను, బాగుంది. పోస్టర్ బాగా వేశారు. ఒకసారి కలిసి మీతో మాట్లాడి వెళ్దామని వచ్చానండి. సార్, ఇదంతా మా సినిమా యూనిట్. ఇగో హీరో, కొరియోగ్రాఫర్, హీరో ఫ్రెండ్, మ్యూజిక్ డైరెక్టర్, నమస్తే అండి, వైఫ్, హలో, డిఓపి, హీరోయిన్ ఫ్రెండ్స్ అందరం సార్ మేమంతా కలిసి ఈ సినిమాను ఒక వ్యాపార దృక్పథం కాకుండా, కరోనా సమయంలో కరోనా వచ్చి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంటే ఒక సోను సూద్ అనే మహానుభావుడు తను తీసిన సినిమాల నుండి వచ్చినటువంటి రెమ్యునరేషన్, తన ఆస్తులు పాస్తులు అమ్మి కూడా ప్రజలందరికీ విమానాలు కట్టియడం కానీ, ట్రైన్లు కట్టియడం కానీ, బస్సులు పెట్టడం కానీ, ఎక్కడికెక్కడ భోజనశాలలు ఏర్పాటు చేయడం కానీ, ప్రతి హాస్పిటల్లో పీపీ కిట్లు కానీ, ప్రభుత్వానికి సమాంతరంగా ఆయన పేద ప్రజలకు సేవ చేయడం జరిగింది. ఆయనను ఆదర్శంగా తీసుకొని మేము కూడా ఒక సినిమా తీసి ఈ సినిమా మీద వచ్చినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది పేద ప్రజలకు పంపిణీ చేసి సేవా కార్యక్రమం చేయాలనే ఆలోచనతోని మేము ఈ సినిమా చేయడం జరిగింది సార్. సోను సూద్ గారిని ఆదర్శంగా తీసుకొని పిల్లలందరితో మాట్లాడి సినిమా తీసి ఈ సినిమా మీద వచ్చినటువంటి రెమ్యునరేషన్ ఏదైతుందో మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఏదో రామునికి ఉడత సాయం చేసినట్టు మేము సినిమా తీయడం జరిగింది. మీరు ట్రైలర్ అయితే చూసి వచ్చారు కదా. ఓకే, ఫస్ట్ నిన్ను అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే గ్రామంలో పెద్ద మనిషిలా ఉండి కూడా సోను సూద్ గురించి చాలా బాగా చెప్పావు. మీరు చేసిన సినిమాకు, సేవకు గాను నేను మీ సినిమాకు మంచి రెమ్యునరేషనే ఇస్తున్నాను. దాన్ని మీ గ్రామానికి, మండలానికి, జిల్లాకు వాడి అవసరం అనుకుంటే సోను సూద్ ట్రస్ట్ కూడా కొంత చెక్ రూపంలో పంపించండి. మీలాగా అన్ని గ్రామాలు కూడా సేవా దృక్పథంతో ఉంటే ఇలాంటి కరోనాలు 10 వచ్చినా కూడా ప్రజలను ఏం చేయలేవు. ఓకేనా అండి? మీరు రియల్ గా కూడా బాగా హార్డ్ వర్క్ చేశారు, అందుకని మీకు బ్లాంక్ చెక్ ఇస్తున్నాను. మీరు ఇది స్వీకరించి మీరు చేసే సేవా కార్యక్రమాలు కొనసాగించాలని కోరుతున్నాను. సార్ బ్లాంక్ చెక్ ఇచ్చాడ్రా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా మంచి సినిమాలు తీయండి, సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీసి ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ. ఓకే, అందరు కూర్చోండి.
మనం ఒక నిబద్ధతతోని ఒక లక్ష్యంతో సినిమా తీస్తుంటే మన ఇరుగు పొరుగు వారు మనల్ని ఎంత అవమానపరిచారు. మనం ఎంచుకున్న లక్ష్యం ఏ స్వార్థం లేకుండా సమాజ సేవ కోసం చేసినాం కాబట్టి భగవంతుడు కూడా మనల్ని దీవించిండు. మనం కష్టపడి మంచి సినిమా తీసినాం కాబట్టి మనకు బ్లాంక్ చెక్ వచ్చింది. మళ్ళీ దీన్ని ఇంకో సినిమా కోసం వాడుకుంటూ ఇంకో సినిమా కూడా తీద్దాము. అట్లనే బాబు నువ్వు ఒక 5 లక్షల రూపాయలు జిల్లా కలెక్టర్ గారి సహాయ నిధికి 5 లక్షలు, తర్వాత సీఎం సహాయ నిధికి ఒక 5 లక్షలు, సోను సూద్ గారి ఫౌండేషన్కి 10 లక్షలు డొనేషన్ చేసిరా. ఓకేనా? oh, oh.